హలో అండి. నిన్న జరిగిండే ఒక విషయం మీ దగ్గర షేర్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను. నిన్న సాక్లాంటిని వదిలేసి నేను రిటర్న్ వస్తుంటే నాకు పైన కొండపైన ఆంజనేయ స్వామి కనపడిచ్చారు. ఇంకేం ఆలోచించకుండా సోమవారం కదా ఎలాగో ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా మొక్కుందామని ఆ కొండ ఎక్కేస్తాను. ఆ టెప్సెంట్ కొండ ఎక్కేసుకుంటే వెళ్ళిపోయాను పైకి, ఏం ఆలోచించకుండా దండం పెట్టుకుని కిందికి వచ్చేసాను. అంటే ఎవరో నా బండి వదిలాను కదా కింద, అక్కడే బుల్లెట్ వేసుకొని ఇద్దరు ఉన్నారు. పెద్దవాళ్ళే, ఒక 45-40 ఉంటాయి వాళ్ళిద్దరికి, ఒక్కొక్కరికి. వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు ఎంత అంటే నేనేదో తప్పు చేసిండేదా అన్నలాగా చూస్తున్నారనమాట. వాళ్ళు నా మొహము ఇలా చూస్తున్నారు. మందేమో తాగేసినట్లున్నారు. ఏదో ఒక రకంగా చూసి వాళ్ళు ఏదో చీప్గా చూస్తున్నారు. అసలు నాకైతే ఒకలాగా అనిపించింది. అదేంటండి, ఒక అమ్మాయికి స్వేచ్ఛ లేదా? దేవుడికి ఒంటరిగా పోయి దేవుడికి దండం పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదా ఒక అమ్మాయికి? సరేలే అని నా బండి తీసుకొని నేను వస్తుంటే ఎక్కడి వరకు, కొంచెం ఒక 2 కిలోమీటర్ల వరకు నాకు ఫాలో చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఏంది వీళ్ళు ఇలా వస్తున్నారని బండి ఆపేశాను. బండి ఆపేసి చూస్తే మళ్ళా నేను సీరియస్గా ఇలా చూస్తే మళ్ళీ పక్కకి వెళ్ళిపోతున్నారు. అంత దరిద్రంగా ఉన్నారు జనాలు. సింగల్గా ఒక గుడికి పోయినా కూడా ఏదో ఒక రకంగా చూస్తారు. వేస్ట్ నా కొడుకులు కొంతమంది ఉంటారు. ఎలాంటి నా కొడుకులో వాళ్ళు వేస్ట్ నా కొడుకులు.